నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మనం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండ్ మెయిన్ గా ఆంధ్ర స్పెషల్ ఉగ్గాని రెసిపీ చూసేద్దాం. యాక్చువల్ గా ఆంధ్రాలో ఉగ్గాని అండ్ మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అన్నమాట. సో ఇది చాలా బాగుంటది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఖచ్చితంగా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోవాల్సిందే. రెసిపీ చాలా చాలా సింపుల్, జస్ట్ ఇన్ 5 minutes లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ కూడా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఇక్కడైతే నేను 200 grams ఆఫ్ బొరుగులు తీసుకుంటున్నానండి. సో ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ లోకి మన 200 grams ఆఫ్ బొరుగుల్ని పోసేయాలన్నమాట. సో వీటిని చేత్తో ముంచుతూ బాగా నానేలాగా 1 లేదా 2 నిమిషాలు, అది బొరుగులను బట్టి అండి. సో ఇలా ముంచుతూ అన్ని బాగా మనకి నానేలాగా బొరుగుల్ని ఇలా ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే నానబెట్టుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని బొరుగుల్ని ఇలా ముంచుతూ సమాంతరంగా నానతాయి అన్నమాట. ఇలా అంటే లేదంటే కొన్ని చోట్ల గట్టిగా ఉండిపోతాయి, కొన్ని చోట్ల బాగా నానతాయి అన్నమాట. అప్పుడు అంత టేస్టీగా ఉండదు. సో తర్వాత ఇలా కొద్దిగా తీసుకుంటూ ఆ బొరుగుల్లో ఉండే నీళ్లు మొత్తం ఇలా పిండేయాలన్నమాట. ఆ పిండేసిన బొరుగుల్ని ఒక జల్లెల్లో కానీ ఒక సపరేట్ ప్లేట్ లో కానీ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం తిరగమాతకు వేసుకోవాలి. తిరగమాతకు వేసుకోవడంలోనే మెయిన్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసాను. నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నానండి. సో మీకు అందుబాటులో ఉంటే హెల్త్ కి ఇదే మంచిది అనమాట. సో ఇది కొద్దిగా వేడైన తర్వాత ఒక 1.5 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ ఆవాలు, శనగపప్పు ఒక 1.5 tablespoon ఆఫ్ శనగపప్పు, సో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అండ్ ఆల్సో ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటది అనమాట. ఒక 2 లేదా 3 ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత దీంతో పాటే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఉగ్గానిలోకి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ 3 వేసి నిలువుగా మాత్రమే కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటాయి అనమాట. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లోకి గ్యాస్ ని అడ్జస్ట్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, ఇప్పుడైతే మనం ఒక 2 లేదా 1 బాగా పండిన టమోటా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలన్నమాట. టమోటా వేసిన తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుందాం. వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 ఇలా మధ్యలోకి సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం. దీంతో పాటే ఒక 2 tablespoon ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకొని, సో తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీలో గచ్చా పచాగా మాత్రమే దీన్ని మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ నున్నగా చేసుకోకూడదండి. ఇంకా రోట్లో మనం బాగా దాన్ని మిరపకాయ దంచుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటది. సో మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఫాలో అయిపోవచ్చు. మిక్సీకి వేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని ఇప్పుడు ఇందులోకి వేసేసి చక్కగా అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా ఇప్పుడు టమోటాలు అన్ని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని, సో ఇలా మనం బొరుగులు అయితే నీళ్లు పిండేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు సరిపోదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే వేసేసాం కాబట్టి ఇప్పుడు సరిపోదు అనుకుంటే కొద్దిగా వేసేసుకొని చక్కగా అన్ని ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా బొరుగుల్ని ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకొని ఎక్కడైనా ముద్దగా ఉంటే చేత్తో అన్నారంటే అవి పోతాయి అన్నమాట. బొరుగులు అనేది ఈ కన్సిస్టెన్సీలో నానాలండి. చూసారా ఎంత పొడిగా ఉన్నాయో. సో మరి ముద్దగా నున్నగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఈ బొరుగుల్లోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకునే ఈ గ్రేవీని మొత్తం వేసేసి, సో ఈ గ్రేవీ చల్లారిన తర్వాత అయినా చేతితో కలపడం బెటర్ అనమాట. సో లేదు అనుకుంటే స్పూన్ తో కూడా నిదానంగా కలపాలండి. కలిపేటప్పుడు మరీ గట్టిగా ఒత్తి అలా కలిపితే బొరుగులు అనేటివి బాగా ముద్దగా అయిపోతాయి. అలా లేకుండా సాఫ్ట్ గా నిదానంగా మేబీ ఆరిన తర్వాత చేతితో కలపడం రికమెండెడ్ అనమాట. చక్కగా మన మసాలా అంతా ఎనువనున ప్రతి బొరుగులకి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ చేసుకుని ఉప్పు వేసుకోవచ్చు ఈ టైంలో. తర్వాత అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి ఇందులో వేసేసి చక్కగా అంతా కలుపుకోవడమే అనమాట. అండి బెస్ట్ ఉగ్గాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంతేనండి, 5 minutes లో చేసే ఈ టిఫిన్ రెసిపీ అసలు యూ విల్ లవ్ ఇట్. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.